అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ 4. ఇక కథలోకి వెళితే మేఘ, ప్రేమ్ మెట్ల మీద నుండి కింద పడిపోయారు. మేఘకి దెబ్బలు తగలకుండా ప్రేమ్ తనని గట్టిగా పట్టుకున్నాడు. ప్రేమ్ తనని పట్టుకున్నప్పటి నుండి మేఘ షాక్లో ఉంది. విక్కీ, ప్రియ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు పడడం గమనించలేదు. మేఘ ప్రేమ్ పైన ఉండడంతో తన కాళ్ళు రెండు చుట్టుకొని ఉండడం వల్ల తను పైకి లేవలేకపోతుంది. విక్కీ ప్రియాతో మాట్లాడుతూ ప్రేమ్, మేఘ కింద పడడం గమనించి పరుగున వెళ్ళి మేఘ ఏమైంది, అలా ఒకరి మీద ఒకరు పడ్డారేంటి? విక్కీ మేఘాని తన భుజాలు పట్టుకొని లేపాడు. విక్కీ ఏమైందంటే నేను పైనుండి కింద పడ్డాను. ప్రేమ్ కూడా లేచి మేఘ నీకు ఎలా ఉంది, ఎక్కడైనా దెబ్బలు తగలాయా, ఎలా పడ్డావు? మేఘ అది నా చీర అంటూ ఆ అని అరిచింది. ఏమైంది? నా చేయి నొప్పిగా ఉంది. పద ముందు హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు విక్కీ. విక్కీ నాకు ఏం కాలేదు, నువ్వు టెన్షన్ పడకు, ముందు కేక్ కట్ చేద్దాం పద, ఇప్పటికే ఆలస్యమైంది, నీకు నొప్పిగా ఉంది కదా, ముందు హాస్పిటల్కి వెళ్దాం, చేతికి ఫ్రాక్చర్ అయిందేమో. విక్కీ నాకు ఏం కాలేదు, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, అందరూ వేచి చూస్తున్నారు, పద మరి, నీకు నేను బాగున్నాను, సరే ముందు పద అంటూ విక్కీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. విక్కీతో కేక్ కట్ చేయించి మేఘ ముందు విక్కీకి తినిపించి తర్వాత విక్కీ మేఘకి తినిపించాడు. విక్కీ మేఘ చెవిలో నాకు పుట్టినరోజు గిఫ్ట్ ముద్దు పెట్టాలి అని అన్నాడు. మేఘ ఒక్కసారిగా ఆ అంటూ నోరు తెరవబోయింది. అతిథుల ముందు బాగోదు అని మౌనంగా ఉంది. విక్కీ మేఘాని చూసి కన్ను కొడుతూ రెడీగా ఉండు అంటూ అతిథులు అందరినీ డిన్నర్ చేయమని చెప్తూ తీసుకెళ్తున్నాడు. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. మేఘకి టెన్షన్గా ఉంది. తను ఏదో ఆలోచిస్తూ అక్కడే నిల్చుంది. విక్కీ తన దగ్గరకు వచ్చి చిటిక వేశాడు. కానీ తను పలకడం లేదు. తన భుజాలు పట్టుకుని మేఘ అని గట్టిగా అరిచాడు. ఏమైంది విక్కీ, అంత గట్టిగా అరిచావు? నేను ఎంతసేపటి నుండి పిలుస్తున్నా తెలుసా? అవునా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? అది నువ్వు నన్ను ఒకటి అడిగావు కదా. విక్కీ నేనేం అడిగాను? ఇందాక నా చెవిలో అన్నావు కదా. విక్కీ చిన్నగా నవ్వుతూ నీ నోటితో చెప్పు, నేను ఏమడిగాను? నీకు పుట్టినరోజు గిఫ్ట్గా ముద్దు అడిగావు కదా. ఓహో, మరి ఎప్పుడు ఇస్తావు అంటూ తన చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళాడు. తన దగ్గరికి వెళ్ళి మేఘ ముఖంని తన చేతుల్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. తను కళ్ళు మూసుకొని ఉంది. విక్కీ చిన్నగా మేఘ ఇప్పుడు ముద్దు పెట్టవా అని అడిగాడు. మేఘ పెదవులు అదరడం తను చూస్తున్నాడు. విక్కీ తన బుగ్గలపై ముద్దు పెట్టి మేఘ కళ్ళు తెరువు. చిన్నగా కళ్ళు తెరిచింది మేఘ. విక్కీని చూస్తూ సిగ్గుతో తలదించుకుంది. తన పెదవులపై ముద్దు పెడుతుండగా ప్రియా, మేఘ ఎక్కడున్నావు అంటూ పిలవడంతో విక్కీని తోసి వెళ్ళిపోయింది. ప్రేమ్, విక్కీ, మేఘాలు కలిసి ఉండడం చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. రాత్రి భోజనం పూర్తి చేసి మేఘ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేఘ ఫ్రెష్ అయ్యి తన బెడ్ మీద పడుకొని తన బుగ్గను టచ్ చేస్తూ విక్కీ ముద్దు పెట్టడం గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతుంది. తన రూమ్ డోర్ నాక్ చేస్తుండడంతో ఓపెన్ చేసింది. ప్రేమ్ నిల్చున్నాడు తన గది ముందు. మేఘ మీరు ఈ టైంలో ఇక్కడ అంటుండగానే ప్రేమ్ రూమ్లోకి వెళ్తూ మేఘ చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. తన చెయ్యి పట్టుకొని నొప్పి తొలగింపు నూనె రాస్తూ నీ చేతికి దెబ్బ తగిలిందని నాకు తెలుసు, పాటి పాడు కాకూడదని నాకు ఏం కాలేదు అని చెప్పావు. ఇప్పుడు చూడు నీ చేతికి వాపు వచ్చింది. మేఘ ప్రేమ్ హ్యాండ్లో నుండి హ్యాండ్ తీసుకుంటూ కానీ మీరెందుకు ఇలా చేస్తున్నారు? నేను చేసుకుంటాను అంటుంది. నా కాబోయే భార్యని బాగా చూసుకోవాలిగా, అందుకే. మేఘ గట్టిగా నేను మీకు కాబోయే భార్య ఏంటి? అవును మేఘ, ఇంకో 15 రోజులు మన పెళ్ళి. మేఘ ఏంటి అని షాక్గా ప్రేమ్ని చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రేమ్ మన పెళ్లి గురించి మాట్లాడుతున్నా. మన పెళ్ళేంటి? మీకు పిచ్చి పట్టిందా? నాకు విక్కీకి నిశ్చితార్థం అయ్యింది, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ప్రేమ్ ఆ పెళ్ళి జరగదు మేఘ. ఎందుకు జరగదు? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని అంటాడు. మేఘ కోపంగా హే నీకు పిచ్చి పట్టిందా, ఏదేదో మాట్లాడుతున్నావు అంటుంది. ప్రేమ్ పైకి లేచి మేఘ నడుం పట్టుకొని దగ్గరగా లాక్కొని అరవకు అంటూ తన 2 బుగ్గలు నొక్కిపట్టి ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చెయ్యొచ్చు అంటాడు. ప్రేమ్ నుండి దూరం జరగాలని మేఘ గింజుకుంటుంది. ప్రేమ్ మేఘ నడుముని ఇంకా గట్టిగా నొక్కుతూ నువ్వు నా నుంచి దూరం జరగాలంటే నీకు ఇంకా దగ్గరగా వస్తాను అంటాడు. గట్టిగా పట్టుకోవడంతో మేఘ ఏడుస్తుంది. మేఘ కంట్లో నీళ్లు చూసి మేఘాని వదిలేశాడు. తను కింద కూర్చొని ఏడుస్తుంది. మేఘకి ఏం అర్థం కావటం లేదు.
ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, ప్రేమ్ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నావా చెప్పగా నువ్వు నాకు నచ్చావు అని మీరు జోక్ చేస్తున్నారు కదా. లేదు నేను నిజం చెప్తున్నా అన్నాడు ప్రేమ్. నేను విక్కీని ప్రేమిస్తున్నా, విక్కీ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ్ మేఘాన్ని పట్టుకొని సోఫాలోకి తోసి ప్రేమ్ లెగ్ని సోఫాలో పెట్టి నిన్ను పెళ్లి చేసుకునేది నేను, విక్కీ కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మేఘ అలా ఏడుస్తూ ఎప్పుడో పడుకుంది ఏమో. ప్రేమ్ ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి మేఘ గదికి వెళ్ళాడు. బాగా ఏడ్చి పడుకోవడం వల్ల తనకి మేలుకువ రాలేదు. తనని నిద్రలేపడం ఇష్టం లేని ప్రేమ్ మేఘాని చూస్తూ సోఫాలో కూర్చున్నాడు. మేఘాకి మేలుకువ రావడంతో మెల్లగా కళ్ళు తెరిచి గది మొత్తం చూస్తుంది. అలా తన చూపు సోఫాలో ఉన్న ప్రేమ్ మీద పడింది. మేఘ రాత్రి జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటుంది. ప్రేమ్ తనని పెళ్లి చేసుకుంటా అన్న విషయం గురించి ప్రేమ్ మేఘాని అలానే చూస్తూ ఉండడం తనకి కోపం వచ్చి, మేఘ మళ్ళీ నా రూమ్లోకి ఎందుకొచ్చావు? ప్రేమ్ సోఫాలో నుండి పైకి లేచి కోటు సరిచేసుకుంటూ తన చేతులు జేబులో పెట్టుకొని చిన్న స్మైల్ చేస్తూ, నీకు చాలాసార్లు చెప్పాను ఇది నా ఇల్లు, ఏ గదికైనా వెళ్ళగలను అని అన్నాడు. మేఘ నీతో మాట్లాడడం నా తప్పు, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, నా విక్కీ దగ్గరకు వెళ్తున్నా. నా విక్కీ అన్న మాటకు ప్రేమ్కు చాలా కోపం వచ్చి మేఘ చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కొని, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, తొందరగా ఫ్రెష్ అయ్యి రా, ఇద్దరు బయటకు వెళ్దాం, నీతో నేను ఎందుకు వస్తాను? ప్రేమ్ వస్తావు. మేఘ నేను రాను రాను రాను, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? ప్రేమ్ నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఈ గదిలోనే ఉంటా అంటాడు. మేఘ కోపంతో వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. మేఘ రాగానే టైం చూస్తూ, ఇంకా వెళ్దామా? నేను నీతో రాను, నేను విక్కీ ఇంటికి వెళ్తున్నా. సరే నీ ఇష్టం, నేను ఇంతలా చెప్తున్నా నువ్వు వినడం లేదు. సరే వెళ్ళు, కానీ నువ్వు వెళితే విక్కీ ప్రాణాలతో ఉంటాడో లేదో. మేఘ హే ఏం మాట్లాడుతున్నావు, విక్కీ ప్రాణాలతో ఉండకపోవడం ఏంటి? నువ్వు విక్కీ దగ్గరకు వెళ్ళాలి అనుకుంటే విక్కీని చంపేస్తా. మేఘ షాక్గా ప్రేమ్ని చూస్తుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు అక్కడికి వెళ్తావా అంటాడు ప్రేమ్. దయచేసి అలా చేయకు, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. వెరీ గుడ్, సరే పద లంచ్ చేసి అలా బయటకు వెళ్దాం. నేను రాను, నాకు ఆకలిగా లేదు. నీకు ఆకలిగా ఉన్నా లేకున్నా నాతో కలిసి తినాలి అని మేఘ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా తిన్నది. ప్రేమ్ తినడం పూర్తి చేసి పద వెళ్దాం అంటూ మేఘాని తీసుకెళ్ళిపోయాడు. విక్కీ నిన్న రాత్రి నుండి మేఘాకి కాల్ చేస్తున్నాడు, కానీ తను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నిన్న రాత్రి తను కింద పడ్డప్పుడు చేతికి దెబ్బ తగిలింది, కానీ పార్టీ పాడు అవుతుందని నాతో అబద్ధం చెప్పింది. తన గురించి కంగారు పడుతుంటే నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఒకసారి తనని కలవాలి అంటూ ప్రేమ్ ఇంటికి బయలుదేరాడు. విక్కీ ఇంటికి వెళ్ళాడు, కానీ మేఘ లేదు. పని మనిషి, సార్ మీరు వేచి ఉండండి, నేను అమ్మగారిని తీసుకొస్తా అని వెళ్ళింది. పని మనిషి ప్రియా దగ్గరికి వెళ్ళి, మేడం విక్కీ సార్ వచ్చారు, హాల్లో వెయిట్ చేస్తున్నారు. సరే నేను వస్తున్నా, నువ్వు మా ఇద్దరికి కాఫీ తీసుకొని రా. ప్రియా హాల్లోకి వెళ్ళి, హాల్లో విక్కీ మీరేంటి ఈ సమయంలో? ప్రియా అది మేఘ కాల్ లిఫ్ట్ చేయడం లేదు, రాత్రి తన చేతికి దెబ్బ కూడా తగిలింది, ఎలా ఉందో ఒకసారి తనని కలవాలి అని వచ్చా ప్రియా. మేఘ ఎక్కడికి వెళ్ళింది? తను చెప్పేలోగా పని మనిషి కాఫీ మేడం అంటూ వచ్చింది. సరే అక్కడ పెట్టేసి వెళ్ళు. విక్కీ కాఫీ తీసుకోండి. నో థ్యాంక్స్ పర్లేదు. విక్కీ నా కోసం. కాఫీ షిప్ చేస్తూ, తను ఎక్కడెళ్ళిందో నీకు ఏమైనా తెలుసా ప్రియా? విక్కీ నీతో ఒక విషయం చెప్పాలి, ఇలా చెప్తున్నా అని ఏమనుకోకు. మేఘ నిన్ను నిజంగా ప్రేమిస్తుందా? అదేంటి అలా అడుగుతున్నావు ప్రియా? తను మా అన్నయ్యతో క్లోజ్గా ఉండడం నేను చూశాను. విక్కీ ప్రియా అని గట్టిగా అరిచాడు. ప్రియా విక్కీ నీకు కోపం వస్తుంది అని తెలుసు, కానీ చెప్పక తప్పదు, అందుకే తను మా అన్నయ్యని ఇష్టపడుతుంది అనిపిస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నా పర్లేదు విక్కీ, నేను చెప్తుంది నిజం. నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడు మేఘ అన్నయ్యతో కలిసి షాపింగ్కి వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళు. తను ఎంత హ్యాపీగా మా అన్నయ్యతో ఉందో నీ కళ్ళతో చూడు, అప్పుడు నిజం నీకే తెలుస్తుంది. విక్కీ నిన్ను బాధ పెట్టాలని ఇలా చెప్పడం లేదు, నువ్వు మోసపోకూడదు అని చెప్తున్నా. విక్కీ కోపంగా వెళ్ళిపోయాడు. ప్రియా కన్నింగ్ స్మైల్ చేస్తూ, మేఘ నీ చాప్టర్ క్లోజ్ అని మనసులో అనుకుంటుంది. ప్రేమ్ మేఘాని ఒక షాపింగ్ మాల్లోకి తీసుకెళ్లాడు. మేఘ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మన పెళ్లి షాపింగ్కి. మేఘ మీకు ఎలా చెప్పాలి, మీరంటే నాకు ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలేయండి. ప్రేమ్ ఏం మాట్లాడకుండా తన చెయ్యి పట్టుకొని మాల్లోకి తీసుకెళ్లాడు.
మేఘ తన చేతిని వదిలించుకోవాలని చూస్తుంది. కానీ తన వల్ల కావటం లేదు. నువ్వు ఇప్పుడు నాతో మౌనంగా రాకపోతే నిన్ను నేను ఎత్తుకొని తీసుకెళ్తా. నాకేం సమస్యలు లేవు అంటాడు ప్రేమ్. మేఘ వద్దు నేను వస్తా అంటూ వెళ్ళింది. విక్కీకి ఏం అర్థం కావటం లేదు. మేఘ ప్రేమ్ని ఇష్టపడడం ఏంటి? లేదు అలా జరగదు. తనకి నేనంటే చాలా ఇష్టం. మేఘ నన్ను ప్రేమిస్తుంది. ప్రియా అబద్ధం చెబుతుంది. దీని గురించి మేఘానే అడిగి తెలుసుకుంటా అనుకుంటూ వాళ్ళు వెళ్ళిన షాపింగ్ మాల్కి వెళ్ళాడు. ప్రేమ్ మేఘాని మహిళల దుస్తులకి తీసుకెళ్ళి అక్కడున్న వాళ్ళతో పెళ్లి బట్టలు తనకి లెహంగాస్ కావాలి, నువ్వు ట్రయల్ చూసి చూడు అంటాడు. మేఘ ప్లీజ్ నాకు ఏం వద్దు, నేను ఏం తీసుకోను అంటూ చిన్నగా చెప్పింది ప్రేమ్కు వినిపించేలా. ప్రేమ్ మేఘ చేతిని పట్టుకొని తన దగ్గరకు లాక్కొని నువ్వు ఇప్పుడు ఈ బట్టలు తీసుకోవాలి తప్పదు అని తన చెవి దగ్గర ఉన్న వెంట్రుకలని వెనక్కి అంటూ నా గురించి నీకు పూర్తిగా తెలియదు, నేను చెప్పింది చెయ్యి. విక్కీ రావడం ప్రేమ్ చూసి మేఘాని కౌగిలించుకున్నాడు. తన నడుముని ప్రెస్ చేస్తూ తను వదిలించుకోకుండా నువ్వు నా నుండి ఇప్పుడు దూరం జరిగితే ఇక్కడే ముద్దు పెట్టేస్తా అని చెవిలో చిన్నగా చెప్పాడు ప్రేమ్. విక్కీ అక్కడే ఆగిపోయాడు. ప్రేమ్ మేఘాని కౌగిలించుకోవడంతో ముందుకు వెళ్ళలేదు. విక్కీ ఒక సీసలా నిల్చున్నాడు. సేల్స్ మ్యాన్ విక్కీని సార్ ఏం కావాలి అని అడిగాడు. విక్కీ ఈ లోకంలోకి వచ్చి ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు. విక్కీ వెళ్ళగానే ప్రేమ్ మేఘాని వదిలి తనకి దూరంగా జరిగి తనకు కావలసిన బట్టలు కొని షాపింగ్ కంప్లీట్ చేశాడు. మేఘ ప్రేమ్ ఏ దుస్తులు సెలెక్ట్ చేస్తే అది ట్రయల్ వేస్తూ ప్రేమ్ సరే అన్న బట్టలు మేఘాకి ఇష్టం లేకున్నా తీసుకుంది. విక్కీ షాపింగ్ మాల్ నుండి ఎలా బయటకు వచ్చాడో తెలీదు. మేఘాని ప్రేమ్కి దగ్గరగా అలా చూడడంతో విక్కీ తెలియకుండా తన కంట్లో నుండి కన్నీటి చుక్కలు బయటకొస్తున్నాయి. డ్రైవింగ్ చేస్తుంటే తన కళ్ళ ముందు రోడ్డు ఏం కనిపించట్లేదు. ఎలా ఇంటికి వెళ్ళాడో తెలీదు. మనసంతా చాలా బాధగా ఉంది. మేఘ తనని మోసం చేసింది అంటే తనకి నమ్మాలి అనిపించడం లేదు. తన కళ్ళు తననే మోసం చేస్తున్నాయేమో కానీ ప్రేమ్ మేఘాకి కౌగిలించుకున్నప్పుడు తను ఏం అభ్యంతరం చెప్పలేదు. తనని దూరంగా తొయ్యలేదు. ఎలా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు విక్కీ. మేఘ నిజంగానే ప్రేమ్ని ప్రేమిస్తుందా? మరి ఒకవేళ నాతో ఎందుకు నన్ను తొందరగా పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపో అంటుంది? లేదు, మేఘ నన్ను ప్రేమిస్తుంది. షాపింగ్ మాల్లో ఏదో జరిగింది. నా మేఘ నన్ను మోసం చెయ్యదు. నేను తనని అడిగి తెలుసుకుంటా. షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇద్దరు ఇంటికి వెళ్లారు. మేఘ అలా వెళ్తుంది. ఒక బొమ్మలా తన గదికి వెళ్ళి మంచం మీద పడి ఏడుస్తుంది. విక్కీ ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు, నేను ఇక్కడ ఉండలేను అని మనసులో అనుకుంటూ ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు రావటం లేదు. ప్రియా అన్నయ్య మీరు వెళ్ళిన తర్వాత విక్కీ వచ్చాడు. మేఘ నీతో ఉంది అని చెప్పా. తను నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పా. వెళ్ళిపోయాడు. విక్కీ బాధగా వెళ్ళిపోయాడు. ప్రేమ్ నవ్వుతూ తను మేఘాన్ని కలవడానికి మాల్కి వచ్చాడు. నేను తనకి దగ్గరగా ఉండడంతో మా దగ్గరకు రాకుండా వెళ్ళిపోయాడు. విక్కీ వచ్చిన విషయం మేఘాకి తెలీదు. విక్కీ అక్కడికి తన మొబైల్ తీసుకొని విక్కీకి కాల్ చేసింది. తను లిఫ్ట్ చేసి హాయ్ మేఘ, ఏంటి నేను ఉదయం నుండి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు? విక్కీ అది నిన్న నా చేతికి దెబ్బ తగిలింది కదా, అందుకే ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకున్నా. విక్కీ బాధగా ఎందుకు మేఘ ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని మనసులో అనుకుంటున్నాడు. విక్కీ నీతో ఒక విషయం చెప్పాలి, ఒకసారి నా దగ్గరకు రాగలవా? హే ఏమైంది మేఘ? మాట్లాడాలని ఉంది విక్కీ, దయచేసి నా కోసం. ఇప్పుడే వస్తున్న మేఘ అంటూ బయలుదేరాడు. మేఘ దగ్గరకు వెళ్ళిన విక్కీ అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. విక్కీ కోసం వేచి చూస్తుంది మేఘ. విక్కీ కార్ రావటం చూసి తను వచ్చాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి విక్కీని హగ్ చేసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తుంది. అతను తను చుట్టూ చేతులు వేయడంతో అది విక్కీ కాదు అని తెలుసుకొని తల ఎత్తి చూసింది. ప్రేమ్ తనని చూసి కన్ను కొట్టాడు. మేఘ భయంతో ప్రేమ్ని తోసింది. విక్కీ మేఘ ప్రేమ్కి ఐ లవ్ యూ అని చెప్పడం ఇది నిజమా అన్న షాక్లో ఉన్నాడు. మేఘ అక్కడ విక్కీని చూసి విక్కీ అని తన దగ్గరకు పరుగులాంటి నడకతో వెళ్ళింది. మేఘ విక్కీని తన వణుకుతున్న చేతులతో పట్టుకోబోతుంటే విక్కీ వెనక జరిగి మేఘ దయచేసి డోంట్ టచ్ మేఘ. ప్రేమ్ని కౌగిలించుకొని లవ్ యూ చెప్పడం చూసి ఒక బొమ్మలా నిల్చున్నాడు. మేఘ విక్కీని పరుగులాంటి నడకతో తన దగ్గరకు వెళ్ళి తన వణుకుతున్న చేతులతో విక్కీని టచ్ చేయాలని
తన చేతిని ముందుకు తీసుకెళ్ళింది. అది గమనించిన విక్కీ, దయచేసి మేఘ నన్ను ముట్టుకోవడం లాంటివి చెయ్యకు. నిన్ను చూడాలంటే అసహ్యంగా ఉంది మేఘ. విక్కీ ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వు చూసింది నిజం కాదు. నేను నీతో మాట్లాడాలి. ఇలా రా అంటూ తన చేతిని పట్టుకొని పక్కకు తీసుకెళ్లాలని చూసింది. విక్కీ మేఘ చేతిని విడిపించి, నీకు చెప్పా కదా నన్ను టచ్ చేయకు అని గట్టిగా అరిచాడు విక్కీ. మేఘ, విక్కీ ప్లీజ్ నేను చెప్పింది విను. ఏం చెప్తావు మేఘ? ఇది అబద్ధమని చెప్తావు అంతేనా? కానీ నిన్ను నేను ఎలా నమ్మాలి? నా కళ్ళ ముందు జరిగింది అబద్ధమంటావా? మేఘ ఏడుస్తూ, విక్కీ కొంచెం శాంతంగా ఆలోచించు. నిజం నీకు తెలుస్తుంది. నిజమా? ఏ నిజం మేఘ? నువ్వు ప్రేమ్ని లవ్ చేస్తున్న నిజమా? లేక నన్ను ప్రేమిస్తున్నా అని మోసం చేస్తున్నావు చూడు ఆ నిజమా? ఉదయం నేను కాల్ చేసినప్పుడు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మేఘ అది అని అంటుండగానే, ఏంటి అది? నువ్వు నాతో ఏం చెప్పావు? నాకు విశ్రాంతి తీసుకుంటున్నా అన్నావు. మరి ప్రేమ్తో కలిసి షాపింగ్ ఎందుకెళ్ళావు? మేఘ విక్కీని చూసింది. ఏంటి మేఘ అలా చూస్తున్నావు? నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా? నిన్ను చూడాలని నీకోసం వచ్చాను. కానీ నువ్వు ఇంట్లో లేవు. ప్రియాని గురించి అంతా చెప్పింది. కానీ నువ్వు అలాంటి అమ్మాయివి కాదు అని అనుకున్నా. ఛా, నన్ను ఎందుకు మోసం చేశావు? మేఘ నీకోసం షాపింగ్ మాల్కి కూడా వచ్చా. కానీ నువ్వు ప్రేమ్ని కౌగిలించుకొని ఉన్నావు. అప్పుడు నేను షాక్ అయ్యాను. ప్రియా చెప్పింది సరి అనిపించింది. నువ్వు ప్రేమ్ని ఇష్టపడుతున్నావు మేఘ. విక్కీ ప్లీజ్ అలా మాట్లాడకు. నేను అన్న దాంట్లో తప్పులేదు. నువ్వు తనని ఎంత ఇష్టపడకపోతే పబ్లిక్లో ఎలా కౌగిలించుకుంటావు చెప్పు? నిన్ను పెళ్లి చేసుకొని యూఎస్ తీసుకెళ్లాలని ఎన్ని కలలు కన్నాను మేఘ. కానీ వాటిని నువ్వు నాశనం చేశావు. నేను వెళ్తున్నా నీకు దూరంగా. నువ్వు నన్ను కలవాలి అని కానీ నాతో మాట్లాడాలని కానీ ప్రయత్నించడం మానేయ్. మేఘ ఏడుస్తూ, విక్కీ ప్లీజ్ అలా అనకు. నేను నిన్ను మోసం చేయలేదు. నన్ను వదిలి వెళ్ళకు విక్కీ దయచేసి అంటుంది మేఘ. తన మాటలు వినకుండా విక్కీ కోపంతో, బాధతో, మోసం చేసింది అన్న ఆలోచనలతో వెళ్ళిపోయాడు. మేఘ ఏడుస్తూ అక్కడ కూలబడిపోయింది. విక్కీ నన్ను వదిలి వెళ్ళకు అని గట్టిగా అరుస్తుంది. విక్కీ కారు రావడం చూసి హ్యాపీగా వెళ్ళిన మేఘ విక్కీ కన్నా ముందు ప్రేమ్ కారు రావడం గమనించలేదు. ప్రేమ్ వెనుక విక్కీ వచ్చాడు. దాంతో ప్రేమ్ ముందు ఇంట్లోకి రావడం, విక్కీ ప్రేమ్ వెనుక రావడంతో వచ్చింది విక్కీ అనుకొని మేఘ ప్రేమ్ని కౌగిలించుకొని ఐ లవ్ యూ అంది. విక్కీని ఎలా తప్పించాలి అనుకున్న ప్రేమ్ తన ప్రమేయం లేకుండా మేఘాని ఆ పని చేసినందుకు ప్రేమ్కు చాలా హ్యాపీగా ఉంది. మేఘ అలా ఎంతసేపు ఏడ్చిందో కానీ ముఖమంతా వాచిపోయింది. కొంచెం ప్రశాంతత కోసం టెర్రస్ మీదకు వెళ్ళింది. అక్కడ సడన్గా ప్రేమ్ మేఘ అడ్డు నిలబడ్డాడు. దయచేసి తప్పుకోండి అంది మేఘ. ప్రేమ్ మేఘ చేయి పట్టుకొని తన మీదకు లాక్కొని తను ఎక్కడికి కదలకుండా తన చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు. మేఘ వదలండి, నేను వెళ్ళాలి. నువ్వు నన్ను ఒక్కసారి ప్రేమ్ అని పిలువు, వదిలేస్తా. నేను పిలవను. నీ గురించి మా అన్నయ్యకు చెప్తా అంటుంది. ప్రేమ్ నవ్వుతూ, ఏమని చెప్తావు? నాతో ఒక నైట్ రూమ్లో ఉన్నాననా? నాతో షాపింగ్ మాల్కు, హోటల్స్కి తిరిగావనా? ఇప్పుడు ఐ లవ్ యూ కూడా చెప్పావు. మీ అన్నయ్యకు ఏమని చెప్తావు? చెప్పు మేఘ. ఛీ, చూడాలంటే నువ్వు మనిషివేనా? నీ ముఖం అంటుండగానే ప్రేమ్ తన 2 బుగ్గలు గట్టిగా పట్టుకొని, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వు నాకు నచ్చావని వదిలేస్తున్నా. ఈ ప్రేమ్ వర్మ కోరుకుంటే ఏది దక్కకుండా ఉండదు. ఇప్పుడు నువ్వు కూడా అంతే. నువ్వు ప్రేమ్ అని నీ నోటితో పిలిస్తే వదిలేస్తా. లేకపోతే ఈ రాత్రి అంతా ఇక్కడే ఉంటాం. మేఘ ఇంకా అక్కడ ఉండలేక ఇష్టం లేకున్నా ప్రేమ్ అని పిలిచింది. మేఘాని వదిలేశాడు. అంతే. ప్రేమ్ తన హృదయం మీద చెయ్యి వేసుకుని, చాలు మేఘ, నా పేరు నీ నోటి నుండి వినాలనుకున్నా. నా పేరు నాకు చాలా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ అంటాడు. మేఘ అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.